హలో, సరిగ్గా అనగా మంగళవారం అంటే 20 జనవరి నాటికి 1 సంవత్సరం అయింది ట్రంప్ ప్రెసిడెంట్ అయి. అందరూ అయిపోయింది, ఏదో ఒకటి జరుగుతుంది అని భయపడ్డారు. కానీ ట్రంప్ అంతకు మించి అనుకుంటూ ఉక్రెయిన్ కాదు, ఇరాన్ ఇష్యూ కాదు, ఏకంగా గ్రీన్లాండ్ కావాలంటూ కూర్చున్నాడు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. గ్రీన్లాండ్ ని డెన్మార్క్, యూరోప్ కలిసి వెండి పళ్ళంలో తీసుకొచ్చి ఇవ్వాలని కోరుకుంటున్నాడు ట్రంప్. ఇది జరగకపోతే సుంకాలు తప్పవంటూ బెదిరిస్తున్నాడు. ఈ ఫిబ్రవరి 1 నుండి 10% అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ముందు యూరోపియన్ లీడర్స్ అందరూ వ్యతిరేకించారు దీన్ని. కానీ ఇప్పుడు చర్చలకు దిగుదామనుకున్నారో ఏమో, ట్రంప్ కొన్ని కాన్వర్జేషన్స్ ని లీక్ చేశాడు. మొదటిగా నాటో చీఫ్ మార్క్ రుట్టే ట్రంప్ కి మెసేజ్ చేశారు. నేను నా మీడియా ఇన్ఫ్లుయెన్స్ ని అంతా వాడి గాజాలోని అలాగే ఉక్రెయిన్లోని మీరు చేసిన పని హైలైట్ చేసి అందరికీ చెప్తా. రేపు జరిగే దావోస్ మీటింగ్ లో గ్రీన్లాండ్ కి కూడా మనం మద్దతు ఇస్తున్నట్లు ఆ మెసేజ్ లో ఉంది. ఇది ప్రైవేట్ మెసేజ్. దీన్ని ట్రంప్ తీసుకెళ్లి సోషల్ మీడియాలో పెట్టేశాడు. 21 జనవరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరుగుతుంది. దావోస్ లో అది అటెండ్ అవ్వడానికి ఒప్పుకున్నాడు ట్రంప్. మరి జరగబోయే మీటింగ్ లో యూరోపియన్ లీడర్స్ ఏం మాట్లాడతారో అని వేచి చూడాలి. ఇంకో మీటింగ్ కి ఇమాన్యుయల్ మాక్రాన్ ట్రంప్ ని పిలిచారు. మళ్ళీ ఇది కూడా ప్రైవేట్ టెక్స్ట్ లోనే. ట్రంప్ ఈ మెసేజ్ ని కూడా పోస్ట్ చేస్తారు. సిరియా, ఇరాన్ విషయంలో అర్థమైంది మీరేం చేస్తున్నారు, కానీ గ్రీన్లాండ్ తో ఏం చేద్దాం అనుకుంటున్నారో అర్థం కావట్లే. G7 మీటింగ్ సెటప్ చేద్దాం. ప్యారిస్ లో గురువారం అనగా 22 జనవరి ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామంటూ ఉంది టెక్స్ట్ లో. ఒకవేళ ఈ మీటింగ్ జరిగితే ఇద్దరు ఇబ్బందికరమైన స్థితిలో ఉంటారని చెప్పాలి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక ఆర్గనైజేషన్ స్థాపించాడు. దానికి యూకే అండ్ ఫ్రాన్స్ మద్దతు ఇవ్వలేదు. దీనికి ట్రంప్ ఫ్రెంచ్ వైన్ మీద అలాగే షాంపెయిన్ మీద 200 సుంకాలు ప్రకటిస్తా అని బెదిరించాడు. ఇలా చేస్తే ఒప్పుకుంటాడు అని కూడా బహిరంగంగా ప్రకటించారు. ట్రంప్ తన సోషల్ మీడియాలో 2 AI జనరేటర్ పిక్చర్స్ ని పోస్ట్ చేశారు. ఒకటి కెనడా యునైటెడ్ స్టేట్స్ లో కలిసిపోతున్నట్లు ఉంది. రెండోది గ్రీన్లాండ్ లో US ఫ్లాగ్ స్థాపిస్తున్నట్లు ఉంది. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ ఇప్పట్లో వెనకడుగు వేయనట్లే కనిపిస్తుంది. ముందు ట్రంప్ డెన్మార్క్ ని అడిగాడు గ్రీన్లాండ్ కావాలి అంటే, తనకు అది తెలుసు డెన్మార్క్ గ్రీన్లాండ్ ని రూల్ చేస్తుంది అని. కానీ ఇప్పుడు ఏకంగా ఏమంటున్నాడో తెలుసా? గ్రీన్లాండ్ మీది అని ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా? ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం బోటు వెళ్ళి అక్కడ ఉంటే మీది అయిపోదు కదా, అలా అనుకుంటే ఇప్పుడు మా బోట్స్ అక్కడే ఉన్నాయి అంటూ వ్యాఖ్యానించాడు. ట్రంప్ మెసేజెస్ లీక్ చేయడం, AI ఇమేజెస్ పెట్టడం, డిఫరెంట్ కోణంలో గ్రీన్లాండ్ ని అడగడం, ఇవన్నీ చూస్తుంటే యూరోపియన్ కంట్రీస్ అన్నీ కలిసి ట్రంప్ మీద నెగ్గగలవు అనుకుంటున్నారా? నెగ్గలేవని అంటున్నారు విశ్లేషకులు. మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి.